బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం మానేపల్లి గ్రామస్తుడు నంబూరు బాబురావుకి చోటుపచ్చర్ల గ్రామంలో 15 ఎకరాల భూమిని 2016లో అదే గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు తన భూమిని కబ్జా చేశారని కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చిందని పోలీసు వారు, రెవెన్యూ వారు తన పొలంని అప్పగించే క్రమంలో అధికారులు పొలం దగ్గర నుండి వెనక్కు పంపించిన ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు వైసీపీ నాయకులతో కుమ్మక్కై నా పొలాన్ని కాజేయాలని చూస్తున్నారు. దయచేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నా పొలాన్ని నాకు అప్పగించాలని కోరుకుంటున్నా. లేని పక్షంలో ఇంకా నా చావే సమాధానమని బాధితుడు వాపోయాడు. పుల్లల చెరువు ఎంఆర్ఓతో ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఎంఆర్ఓ గారు, నేను TV1 స్టేట్ బ్యూరో శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సార్. శ్రీనివాస్ నా పేరు. అమరావతి నుంచి సార్. ఏపీ టీవీ అదే TV1 స్టేట్ బ్యూరో శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్ ఒక సెకండ్ మాట్లాడొచ్చా సార్? ఏం లేదు సార్, ఇప్పుడు ఈ మాలేపల్లికి సంబంధించి బాబురావు, నంబూరు బాబురావు అని మీ దగ్గర అది ల్యాండ్ గురించి 15 ఎకరాల ల్యాండ్ గురించి సుబ్బారెడ్డి అనే అతను ఆక్రమించాడని మీ దగ్గరికి పదే తిరుగుతా ఉన్నాడు కదా సార్, బాబురావు అనే అతను. సార్ లక్ష్మణ్ కుమార్ సార్. అవును సార్. అదే సార్, మన కాడికి వచ్చున్నారులే. అదే అది ఏది సార్, అతను ఆక్యుపై చేయడానికి కారణం వీళ్ళకి ఏమన్నా ఎవిడెన్స్ లేదా, లేకపోతే ఏంటి సార్? అసలు ముందు ఆ ఊరు రికార్డు వెరిఫికేషన్ పనిలో ఉన్నాం. అది దొరికితే ఎవరి సమస్యలైనా తీరుస్తాం. 1B అడంగులు ఎవరి పేరు మీద ఉంది సార్ ప్రజెంట్? 1B అడగాలి. అసలు RSR కావాలా, ఆ FLR కావాలా విలేజ్ సంబంధించి? సార్ FLR లేదా విలేజ్ ది, ఆ FLR ఎదుగుతున్నాం. అంటే అతను సుబ్బారెడ్డి దగ్గర ఉందేమో సార్. అది ఎవరు సుబ్బారెడ్డి అంటే? ఎవరైతే ఆక్యుపై చేశారో వీళ్ళ భూమిని వాళ్ళ దగ్గర ఉందేమో సార్. వీళ్ళని కాదు, ఒకళ్ళు కాదండి అక్కడ సార్. చాలా మంది అట్లా ల్యాండ్స్ కొనుగోలు చేస్తున్నారు, కానీ మన దగ్గర ఏమో రికార్డు కరెక్ట్ గా అది ఏదో ప్రాబ్లం ఉండటం వల్ల అది లేట్ అయింది. తొందరలో అయిపోద్ది. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. తొందరగానే కంప్లీట్ చేస్తాం. మామూలుగా మీకు ఎటు నుంచి అన్నా కానీ, ప్రభుత్వం సైడ్ నుంచి కానీ, ఎటు నుంచి అన్నా కానీ ఏమన్నా మీకు ఒత్తిడి ఏమన్నా ఉందా సార్ మామూలుగా? అసలు దాని గురించి మనకి ఎటువంటి ఒత్తిడి లేదు. మరి ఒకళ్ళ ల్యాండ్ మీద అట్లా ఆ మండలంలో ఇదే కాకుండా చాలా మంది భూములు కూడా ఆక్రమిస్తా ఉన్నాడు సార్ అతను. ఎవరు అతను పేరు? ఏం పేరు? సుబ్బారెడ్డి సార్. ఇదివరకు వైసీపీలో కన్వీనర్గా చేశాడు సుబ్బారెడ్డి, ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడు సార్. బోగోలు సుబ్బారెడ్డి. మీకు తెలుసులే కానీ ఎంఆర్ఓ గారు, నాకు ఆయన ఇంటి పేరు తెలియదు సార్. ఒక చిన్న విషయం చెబుతున్నా. నేను ఒక మాట, నేను ఏదైనా ఉంటే ఉన్నదన్నట్టు ఫ్యాక్ట్ చెప్తా సార్. ఫ్యాక్ట్ మీరు చెబుతారు అవసరం అయితే సార్, ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తిరిగి వాళ్ళు ఏదో చాలా ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చారు సార్. తర్వాత మీరు చెప్పే సబ్జెక్టు తర్వాత అది ఎతికిద్దో దొరికిద్దో దాని గురించి అనవసరం. ముందు వీళ్ళకి ఉంది కాబట్టి వీళ్ళకి న్యాయం చేయండి సార్ అంటున్నాను, ఇంతే, వేరేది ఏంది లేదు సార్. ఎందుకంటే మీరు మెజిస్ట్రేట్ కాబట్టి సార్, మీరు 100% దాని మీదకి వెళ్ళి ఒకసారి రేపు చూడాలి మీరు. అది ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ లోకేష్ని వీళ్ళందరం కలవడానికి కూడా వచ్చారు, గౌరవ మంత్రి లోకేష్ గారిని కూడా. సరే, మనం మాట్లాడదాం అన్న దాని గురించి మనం మాట్లాడుతున్నాం సార్. ఎంఆర్ఓ గారు సార్ చెప్పండి సార్. ఎర్రగొండపాలెం నియోజకవర్గం, పుల్లల చెరువు మండలం, మాది మారేపల్లి గ్రామం. చోటపాచంలో నేను 2014లో పొలాలు కొనుక్కొని సాగు చేసుకుంటే అప్పుడు 14 బాగానే ఉంది, అంతా బాగా సాగు చేసుకున్నాను. మీరు పొలం? నేను కర్నూలు వాళ్ళు పూర్వం నుంచి వాళ్ళ నాన్నలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళందరూ వాళ్ళ శెట్టి గారు వైశాస్ దగ్గర నేను కొనుక్కున్నా. వాళ్ళేమో బ్రాహ్మణుల దగ్గర వాళ్ళు కొనుక్కున్నారు. లింక్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. కొనుక్కొని నేను సాగు చేసుకుంటూ మామిడి మొక్కలు, చుట్టూ ఫెన్సింగ్, కొబ్బరి మొక్కలు, అంటే చుట్టూ ఫెన్సింగ్ ఏమో కొబ్బరి మొక్కలు వేసా, మధ్యలోనేమో మామిడి మొక్కలు వేసుకున్నా.
అంతర పంట ఏమో ఎన్ని ఎకరాలు కొన్నారు? 14 ఎకరాల 82 సెంట్లు కొనుక్కున్నారు. కొనుక్కొని మన టీడీపీ గవర్నమెంట్ లో మంచిగానే ఉంది, అంత బాగానే ఉంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 పూర్తిగా అయిపోయి 18, 17 ఆ ప్రాంతంలో వీళ్ళు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు మన గోగోలు సుబ్బారెడ్డి అని వైఎస్ఆర్కి ముఖ్య నాయకుడు, వైఎస్ఆర్ పార్టీకి ఏది ఎర్రగొండపాలెం వాళ్ళ. అయితే ఆయన తరఫున ముగ్గురు, బోగోలు సుబ్బారెడ్డి ఈయన మేను. ఇప్పుడు తెలుగుదేశం వచ్చాడు కానీ మొన్న కూడా ఈ మధ్యలో కూడా మన సురేష్ మంత్రి గారు ఉన్నారు కదా, వాళ్ళతో సంబంధించిన నా దగ్గర ఫోటోలు వీడియో అంతా ఉంది నా దగ్గర. మీరే పార్టీ అండి? మరి టీడీపీ మొదటి నుంచి. టీడీపీలో ఉండగా మళ్ళీ ఇప్పుడు అతను వైసీపీలో, అతను మళ్ళీ టీడీపీలోకి ఎట్లా వచ్చాడు? మనం ఏం చేద్దాం ఆయన, మనం నేనేం చేసాను మనం వద్దంటే ఆగేది కాదు కదా. మరీ దారుణంగా మా పొలాలు ఆక్రమించుకొని, ఇంకా పొలాలు ఉన్నాయి, ఈ పొలమే కాకుండా ఇంకా చాలా మంది కూడా ఆక్రమించుకొని ఉన్నాడు. సరే ఒకరితో నాకు అనవసరం, నా పొలంలో ఆక్రమించుకొని బోగోలు సుబ్బారెడ్డి ఒకడు, మన కోటిరెడ్డి, నాసరెడ్డి, బ్రహ్మారెడ్డి, వీళ్ళు నలుగురు కలిసి నా పొలాన్ని ఆక్రమించుకొని దాంట్లో చేస్తున్నారు. సరే నేను వాళ్ళని ఏమి చేయలేక గవర్నమెంట్లో, మన గవర్నమెంట్ వచ్చింది కదా అనే ఆలోచనతో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి మనకు కూటమిగా ఉన్నది ప్రభుత్వం అని నేను సరే వచ్చినప్పుడు ఇంకా ఎటుకూడు వచ్చిందని మేము పూర్తిగా కాపు కులానికి చెందిన వాళ్ళని నేను. సరే కూటమి ప్రభుత్వం కదా అని మొదటి నుంచి కూడా చంద్రబాబు టీడీపీ పెద్ద పెద్ద నాయకులు, అంటే ఆ మండలం కాదు 5 మండలాల్లో నియోజకవర్గంలో పెద్ద నాయకుల్ని ఎవరినైనా అడగండి నా గురించి, పలానా నంబూరి బాబురావు అంటే ఎవరైనా చెప్తారు. నేను అందరికీ నేను చేసింది మన శ్రీరాములు, ఎవరు మన నారాయణరెడ్డి శ్రీరాములకి నేను చేశా, బాబురావు చేశా, పాపారావుని అడగండి, ఇప్పుడు పాపారావు ఉన్నాడు, పాపారావు గారిని కూడా అడగండి. నేను ఏదైనా పక్క పార్టీలకు పోవటం కానీ ఏదైనా జరిగి ఉన్నా కూడా నన్ను ఏదైనా దేనికైనా నేను బద్దున్నాయి. సరే పార్టీల గురించి అసలు ఎందుకు ఆక్రమించారు వాళ్ళు? ఎందుకు ఆక్రమించారంటే నేను బలహీనుని, వాళ్ళు బలవంతులు. బలహీనులు అయితే వాళ్ళు పొలం లాగేసుకున్నారు. మరి నేనేం చేయాలి దీనికి? సరే ఆఫీసర్ల మట్టికి మాత్రం నాకు ఎవరు మన సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ కూడా నాకు మంచిగానే, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా నాకు సహకరించారు, మంచిగానే చూశారు. కానీ కలెక్టర్ గారు కూడా నాకు కలెక్టర్ ఆర్డర్ గారు ఉంది. ఏం చేయలేకపోయింది. ఆయన ఏం చేస్తాడు, కిందోళ్ళకు ఇంతమంది అధికారులు నీకు సహకరించారని నువ్వు చెబుతున్నావు. మరి అధికారులు ఇంతమంది నీకు కలెక్టర్ దాకా చెప్పుకొస్తున్నావు. మరి కలెక్టర్లు అందరూ కూడా, ఈ అధికారులందరినీ కూడా వాళ్ళకన్నా అతనే గొప్పవాడిగా ఉన్నాడుగా. మరి గొప్పవాడిగా ఉన్నాడు, మరి అంతే కదా. అంతే సహకరించినట్టు మరి నీకు అధికారులు సహకరించారు. కానీ చివరిలో కూడా వాళ్ళు వచ్చి నాకు పొలం హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చినప్పుడు అధికారులని వద్దు అని ఎలక్షన్ బాబు వాళ్ళని వెనక్కి పంపించాడు. ఎందుకు ఎలక్షన్ బాబుకి ఏమన్నా ఈ పొలంలో ఏమన్నా ఆయన కూడా? ఆయనకి ఏమి లేదు. నేను ఎలక్షన్ బాబు గారి దగ్గరికి పోయా అదిగో చూద్దాం ఇదిగో చూద్దాం అనుకుంటే దాదాపు 7-8 నెలల నుంచి నన్ను పక్కన పెట్టాడు. అవతల వాళ్ళు ఆయనకు అనుకూలంగా ఉంటున్నారు. నేనేం చేయలేకపోయా. చివరి పరిస్థితుల్లో చావడానికైనా సిద్ధమేగా. ఇక దాని గురించి నేను వెనక ముందు కూడా ఆడను. సరే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో నాకు న్యాయం చేస్తారని ఒక నమ్మకం ఉంది. అందుకనే మీకు చెప్తున్నా నేను. సరే ముందు నువ్వు టీడీపీలో ప్రపదంగా నువ్వు టీడీపీ ముందు లోకేష్ బాబు గారిని వెళ్ళి నువ్వు రిప్రజెంటేటివ్ గా అడుగు, సార్ నాకేం న్యాయం జరగలేదని. కలవటం లేదండి, మరి కార్యకర్తకి న్యాయం జరగలేదు. చంద్రబాబు నాయుడు గారిని కలిసా, అర్జీ కూడా ఇచ్చా. మరి ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు? కొద్దిగా నాకు ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి అయితే నాకు న్యాయం జరుగుతుందని పూర్తి విశ్వాసం ఉంది. ఎలక్షన్ బాబు వల్లనే నేను చెడిపోయా. ఇప్పుడు ఉన్న పరిస్థితి మొత్తం అక్కడ చుట్టుపక్కల ఊళ్ళలో కనుక్కోండి, ఆ ఊర్లో కూడా పొలం ఉన్న ఊళ్ళో కూడా కనుక్కోండి. అది నాది అనుకుంటేనే నాకు న్యాయం చేయండి, నాకంటే వద్దు, నాది కాదు అనుకుంటే నాకు వద్దు. దేనికైనా నేను శిక్షకు బాధ్యుడు. ఇప్పుడు అతను రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నాడు ఆ ఏరియాలో. సరే ఇంకా రౌడీ లేకుంటే ఆయన పెద్ద మనిషి రౌడీ అయితేనే కదా మీ అందరిని బెదిరించి ఆక్రమించి
ఆ దౌర్జన్యం అంటే దాన్ని రౌడీజమే అంటారు కదా. అవతల వైఎస్ఆర్ వాళ్ళకు పూర్తిగా సహకరిస్తాడు. దాని గురించి ఎలక్షన్ బాబే మరి అతని గురించి మీరు చంద్రబాబు నాయుడు గారికి మరి చెప్పారా? చెప్తే ఏమన్నారు మరి చంద్రబాబు గారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తలే, నేను ఒక్కడి కాదు కదా, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమందిని భూమిని అతను ఇట్లా చేశాడు? ఇంకా ఉన్నాయి, ఇంకా అవన్నీ చెప్పాలి. 200 ఎకరాలు దాకా చేసిండ్రు అట్లా చాలా చేసిండే. నేను అవన్నీ నేను ఎంక్వైరీ చేయదలుచుకోలేదు. నా గుర్తు నాది, నేను మాట్లాడలే, నాకు నడుచుకున్నావా అతనికి మీరు ఏమన్నా భయపడుతున్నారా? భయపడుతున్నా. మరి చేసేది ఎందుకు భయపడటం కాదు, ఇక ఎంత మటుకి భయపడ్డా ఏం చేసినా కూడా ఆత్మహత్య చేసుకోవటమే. ఇక చాలా ఆత్మహత్య ఎందుకులే, మీరు లోకేష్ బాబు గారు కూడా కలవపోయారు, మరి కలుద్దామనే పొద్దున్నే కలవటానికి అవకాశం పెట్టారు. ఏదన్నా కలవటానికి అవకాశం ఉంటే నేను కలుస్తాయో ఉన్న విషయం. నా రికార్డు చూడండి, నా దాంట్లో ఏదైనా తప్పు ఉన్నా దేనికైనా నేను తప్పు అంటే నేను దేనికైనా బాధ్యత. మీరు ముఖ్యంగా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మరి? నా పొలం నాకు ఇస్తే చాలు. మీ 14.5 ఎకరాల పొలం, 4 ఎకరాల 82 సెంట్ల 15 ఎకరాలు, 15 ఎకరాలని నా పొలం నాకు ఇప్పిస్తే చాలు, అంతే. నాకు కావాల్సింది ఏం లేదు. నాకు ఒక దొద్దు అంగుళం కూడా నాకు అవసరం. ఇది కానీ మీకు తక్కువపోతే మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? దేనికైనా నిర్ణయం, చావటానికైనా సిద్ధమే. చావటాల ఏం నిర్ణయం కానీ న్యాయం చేస్తారు మన గవర్నమెంట్ అని నాకు విశ్వాసం ఉంది ఇప్పుడు కూడా. అది కోర్టుకి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుపోతే బాగుంటుందనే, పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకుపోయా. అంటే ఆయన దగ్గరికి పోయిందో పోలేదో నాకు తెలియదు, కానీ ఆయన కూడా మన ఇన్ఛార్జి మార్కాపురం ఇన్ఛార్జి కాశీనాథ్ గారికి రిప్లై చేశారు, కానీ ఏం స్పందన లేదు. ఆయన ఏమన్నారు? చూద్దాం టీడీపీలోకి జాయిన్ చేసుకున్నారు అతన్ని. ఇతన్ని సుబ్బారెడ్డి పొలం ఎవరైతే చేశాడో ఇప్పుడు వాళ్ళు నలుగురు మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యారా? ఒక్కడే సుబ్బారెడ్డి ఒక్కడే టీడీపీలో జాయిన్. సుబ్బారెడ్డి ఏం చేస్తాడు అతను? మండలం ఇంత ముందు మండల కన్వీనర్ కదా, వైసీపీయా? వైసీపీ రాజకీయ పొలిటికల్. వీళ్ళు ముగ్గురు ఆయనకు ఆయన చెప్పింది వీళ్ళు. అది పరిస్థితి. ఆయన ఏం చేయాలనేది నాకు అర్థం కావడం లేదు. సరే, దేవుళ్ళలాగా మీ ఛానల్ నాకు దొరికారు కాబట్టి నేను వాళ్ళకు విన్నవించుకుంటున్నా. మీ ద్వారా కదా నా లోకేష్ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి చేరుద్దనే ఆశతోటి ఉన్నాయా. అది మీరు మామూలుగా తెలుసా? లక్ష్మణ్ బాబు గారు మీ పేరు చెబితే తెలుసు. నేను మొన్న మన డాక్టర్ గారు రవీంద్ర గారు ఉన్నారు మాకు, ఆయన మొదటి నుంచి టీవీ పై మామూలు కాదు, ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకునేవాడు కానీ ఒక దగ్గర రూపాయి కూడా తీసుకునేవాడు కాదు. ఆయన కూడా పక్కన పెట్టారు, ఆయనే తీసుకొచ్చింది ఎలక్షన్ బాబు గారు. మరి ఆయన ఎందుకు పక్కన పెట్టారు? ఎందుకంటే ఈయన డబ్బులు వసూలు చేయడం ఈయనకు ఒప్పుకోడు, దానికని ఆయన పక్కన పెట్టారు. ఇసుక మైనింగ్ మొత్తం ఇసుక అసలు భయంకరమైంది, అది నేను చెప్పుకునేది కాదు. ఎర్రగొండపాలెం ఏముంది, ఇసుక అన్నిట్లో మామూలు ఉన్నాడు. ఇవన్నీ నేను చెప్పకూడదు, నాకు అవసరం లేదు. నా మటుకి నాకు నాది న్యాయమా కాదా అనేది విచారించి న్యాయం అయితేనే నాకు న్యాయం చేయాలి. ఎంఆర్ఓ అని ఎస్పీ గారు కూడా చెప్పిండు. ఎస్పీ గారు చెప్పినా కూడా అక్కడ ఏం లేదు.